విశాఖ రూరల్ తహసీల్దార్ అయినటువంటి సనపల రమణయ్య దారుణ హత్యతో ఒక్కసారిగా తన సొంత గ్రామం అయినటువంటి దిమిలాడ్లో విషాద ఛాయలు అలువుకున్నాయి. దీనికి సంబంధించినంత వరకు కూడా అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ ఊరు మొత్తం కూడా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మొన్న ఈ మధ్యనే పండగ సమయంలో ఊర్లో రావడం, ఆనందంగా గడిపి వెళ్ళినటువంటి సిచ్యువేషన్లో ఈ ఘటన జరగడంపై అయితే మాత్రం ఊర్లో వాళ్ళందరూ కూడా విషాద ఛాయంలో అలుముకున్నటువంటి పరిస్థితి ఈ దిమ్మలాడ గ్రామంలో కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించినంత వరకు సొంత బంధువులు మనతో ఉన్నారు కొంతమంది, అదేవిధంగా తనతో తిరిగినటువంటి ఊర్లో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు దిమ్మలాడ గ్రామంలో. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఏమవుతారు మీరు ఎంఆర్ఓ గారికి? మీరు ఎప్పుడు నుంచి ఆయన మీ దగ్గర, అంటే ఇక్కడ ఎప్పటి నుంచి ఊర్లో పుట్టాడు, ఈ ఊర్లో పుట్టాడు. మామూలు పెద్ద స్థాయిలో చిన్న కుటుంబంలో పుట్టాడు, కష్టపడ్డాడు, చదివాడు. ఈ అమ్మవారి బాబు వచ్చిందని గర్వంగానే అంత ఊరంతా సరదా పడ్డాము. మనవాడికి గ్రూప్ 2 పోస్ట్ వచ్చిందని అందరం ఆనందించి సరదా పడ్డాము, కానీ ఆయనకైతే తెలియదు. మొన్న మధ్య పండగ కూర వచ్చారు, సరదాగా ఎలా అనిపించింది? ఊరు మొత్తం మరి ఎవరికి వేళ భోజనాలు ఏ పెట్టలేదు సార్. అందరూ ఎలా కూర్చో ఎక్కడో అక్కడ పడిపడి ఉన్నారు. ఎదురు చూస్తున్నారు సార్, బాడీ ఎప్పుడు వస్తుంది ఏమిటి. పండుగ వచ్చి అందరితో శుభ్రంగా పండగకి మీరు కలిసే ఉన్నారా సార్? ఎలా ఉన్నారు సార్? అందరితో కలిసి మాట్లాడి అందరితో పలకరించి మాట్లాడతాడు. చాలా చక్కగా మంచి వ్యక్తి, చాలా బాగానే ఉంటాడు. ఆయన అందరూ సగా సహకారం సగా చేస్తాడు. ఎవరికైనా పేదరాదాలకు అందరికీ అంత మంచి వ్యక్తి సార్. ఊర్లో ఎలా ఉంటాడు బాబాయ్? మీ అందరితో ఎలా ఉంటాడు? చాలా క్లోజ్గా ఉంటాడు సార్. చాలా క్లోజ్గా ఉండి అందమ్ముల్లాగే ఉంటాడు. మేనల్లుడు ఇదని ఉండదు, అందరికీ క్లోజ్గా ఉండి అందరికీ చాలా ఇని మీదే ఉంటాడు. ఆయన ఉద్యోగం ఇనిమనే ఉంటాడు సార్. నాకు నేను ఒక ఎంఆర్ఓని అయిపోను కదా, నాకు ఇది కావాలా అది ఏమని ఉండదు సార్. అంత మంచోడు సార్. మీకు ఎలా అనిపిస్తుందండి? మీరు చెప్పండి. ఆయన పుట్టి నుండి మా ఊరికి పుట్టాడు సార్, భద్రపతిలో చేశారు సార్. మంచి వ్యక్తి అని చెప్తున్నారు, కానీ చెడు వ్యక్తిని ఇప్పుడు చెప్పడం లేదు. మొన్న వచ్చాడు చిన్నోళ్ళుగా పెద్దోళ్ళుగా బాగా నచ్చుకుని వస్త్రదానం ఇంకా ప్రతి సంవత్సరం వచ్చి పేదలకు పెట్టారు. ఆయన మరి సరే, ఆయన కుడి భోజనం పోయింది మా ఊరి లెక్క, కుడి భోజనం పోయింది లెక్క మాకు. మరి అంతే. ఎలా అంటే మీ చుట్టుపక్కల వాళ్ళతోటి జాతి అంతా ఒక్కటే, ఒక భాగంగా ఉండి ఒక భాగంగా ఉండడం. ఊరికి వచ్చేవాడు, ప్రతి పండక్కి కానీ లేదా యాత్రలు కానీ లేకపోతే ఊర్లో ఏదో ఉత్సాహాలను కానీ ఎదురుగా వచ్చాడు. వచ్చి చూసుకుని అందరూ కలుసుకుని ఆయన మేము ఎంఆర్ఓ మేము పెద్ద రోజు మేము ఇది ఎప్పుడు ఆయన గర్వం లేదు. అంటే ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించినంత వరకు ఆయనతో ఎవరితోటైనా విభేదాలు ఏమైనా ఇప్పుడు చెప్తున్నారా? టీవీలు చూస్తున్నామా? ఆయన వ్యక్తి అన్నట్టు కాడు. అది అనుకున్నాడు ఆవిడ పెట్టి అవి చేసినట్టు, కానీ ఆ వ్యక్తి అన్నట్టు కాడు. ఆయన అన్నట్టు ఆయన దేవుడు లంచ కూడా చంపాడు. ఆయన చేసిన పనికి ఓకే అవుతాడు. ఈయన ప్రాణం ఉండునేమో. ఆయన గొప్పడు, రుసుకు గొప్పడు అంతే. అందుకున్న ఆయన వ్యక్తి. అయితే ఎంఆర్ఓ గారు కుటుంబీకులు ఎంతమంది అన్నదమ్ములు, ఎంతమంది సార్? ఆయన ఎంతమంది ఊర్లో ఉంటున్నారు? 2 అన్నదమ్ములు. ఆయన కుటుంబం అక్కడ ఉంటున్నారు. తల్లి ఉండేది, మధ్య వచ్చేసింది. అన్నయ్య వదిన అందరు మా ఊర్లో ఉంటున్నారు. ఆయన మాస్ట్ అన్నయ్య. తండ్రి ఉన్నారండి? చిన్నప్పుడు చాలా కష్టపడి ఆ తల్లి తండ్రి కష్టపడి సంపాదించి ఆయన ఇద్దరికి చదివించి అన్న పోయాడు. ఆయనకి అన్నంలో పోయింది, అన్న చదివించి అన్ని చేసి ఆయనకేమో జాబ్ వచ్చింది. ఆ జాబ్ మీద సరదాగా అన్న చేసుకుని చెందుకొని ఊరి మీద చేసుకుని సరదాగా ఉంటాడు. ఆ అన్న ఇంకా అందం ఇద్దరికి ఇంకా బాగా చూసుకుని చెందుకొని ఊళ్ళో సరదాగా ఉండేవాడు. అటువంటి వ్యక్తి సార్. మీరు చెప్పండి, ఊరు ఎప్పుడు వచ్చేవాళ్ళు? పండగలకి పబ్బాలకి ఊరు వస్తూ ఉంటారా? మీతో ఎలా ఉంటారు? సఖ్యంగా ఉంటారా? ఎలా ఉంటారు? ఆయన మీద ఇటువంటి ఘటన జరగడం, దాడి చేయడం, ఆయన మీద హత్య చేసినటువంటి పరిస్థితి మీకు ఎలా అనిపిస్తుంది? ఊరు వచ్చి ఏ విధంగా ఉంటారు? ఊర్లో సఖ్యతగా ఎలా ఉండబోతున్నారు? ఈ ఘటన మీకు ఏమనిపిస్తూ ఉంది? అందరి మధ్యలో అతను చాలా ఉత్తముడండి. చిన్న కుటుంబంలో పుట్టాడు. పేదలకు కూడా ప్రతి ఒక్క సంవత్సరంకి వస్తే వస్త్రము,
ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి ఎవరు చనిపోయినా అంత ఉత్తమం మరి దొరకండి మాకు. మా ఊరికి సరైన ఒక నేత అండి. ఒక నాయకుడు పోయిన తెల్లవారు రాత్రి 10 నుంచి ఇప్పటికి ఎవరికి కూడా మా గ్రామం మొత్తం భోజనాలు లేవు. మీకు ఏమనిపిస్తుంది ఈ ఘటన తర్వాత ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుతున్నారు? మీ గ్రామం తరపు నుంచి ఇంత ఆవేదన ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎటువంటి న్యాయం జరగాలనుకుంటున్నారు? మాకు ప్రభుత్వం నుంచి ఏమైనా ఎవరు చంపారంది అది మాత్రం మాకు వెతికి తీయాలి సార్. అలాంటి వ్యక్తి మాకు దొరకదు సార్. మా గ్రామానికి చాలా లోటు సార్. ఇది వ్యవసాయదారులము, రైతు కుటుంబంలో పుట్టాము. అతను రైతుని, చిన్న రైతు. ఇలాంటి కుటుంబంలో పుట్టి ఎలా జరుగుతుంది మనకు ఊహించలేదు. ఇది ఘోరము. ఇది ఎవరు చేశారంది వెతికి తీయాలి. అది పక్కాగా చేసి ఇది మరి వేరే వాడికి జరగకుండా అది మాత్రం చేయండి సార్ ప్రభుత్వం నుంచి. ఓకే, థ్యాంక్ యూ. మనం చూడొచ్చు గ్రామం మొత్తం కూడా ఒక్కసారిగా విషాద ఛాయంలో అలుముకున్నటువంటి పరిస్థితి విజువల్స్లో చూడొచ్చు. పెద్ద ఎత్తున జనాలు తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ముఖ్యంగా ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా శోకసంద్రంలో మునిగిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. అందరూ కూడా ఇళ్లల్లో నుంచి ఇంట్లోనే ఉంటూ తమ సంతాపం తెలుపుతున్నటువంటి పరిస్థితి. కనీసం తెల్లవారి నుంచి కూడా రాత్రి ఈ ఘటన జరిగిన తర్వాత తెలిసిన దగ్గర నుంచి కూడా ప్రజలెవరూ కూడా భోజనం చేయలేనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. గ్రామంలో అత్యంత పేరున్నటువంటి పరిస్థితి ఎంఆర్ఓ గారికి అయితే ఉంది. కుటుంబానికి సంబంధించినంత వరకు కూడా తల్లి జీవనంలో తల్లి దగ్గర సంరక్షణలో పెరిగినటువంటి 2 అన్నదమ్ములు, ఒక అన్నదమ్ముడు అయితే మాత్రం ఇక్కడ టీచర్గా పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఎంఆర్ఓ గారు పలు ఎంఆర్ఓ ఆఫీసుల్లో పనిచేసి విశాఖపట్నం రూరల్లో పనిచేసి నిన్ననే రిలీవ్ అయ్యి విజయనగరంలో ఈవేళ జాయిన్ అవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ ఘటనకు సంబంధించినంత వరకు కూడా పూర్తిగా ఈ దిమ్మలాడ గ్రామం మొత్తం కూడా విషాద ఛాయలను అలువుకొని ఎవరూ కూడా ఈ జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి, ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తం కూడా ఈ దిమ్మలాడ గ్రామం అంతా కూడా శోకసంద్రంలో మునిగిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ రాజారావుతో భరత్, అక్షర శిల్పం, దిమ్మలాడ గ్రామం నుంచి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.